అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ వెంకయ్య, అడ్వకేట్. ఇన్ఫినిటీ లీగల్ అనే ప్లాట్ఫామ్ ద్వారా, ఎంటీవీ ఛానల్ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ వీడియో చేస్తానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కొన్ని చట్టంలో కొన్ని పదాలు ఉంటాయి. అవి మనం ఎవరిని ఏ విధంగా సంబోధించాలి అనే దానికి వస్తే, అది సామాన్య పౌరులకు కూడా సులభంగా చెప్పే రీతిలో, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తడం జరుగుతుంది. ఈ వీడియోలో ముఖ్యంగా కొన్ని పదాలు ఉన్నాయి. దాన్ని అడ్వకేట్, లాయర్, బారిస్టర్, అటార్నీ జనరల్, సాలిసిటర్ జనరల్, అడ్వకేట్ జనరల్, ఏంటి, ఎవరిని ఏ విధంగా పిలవాలి, ఏ విధంగా సంబోధించాలి. వీటిలో అడ్వకేట్ అంటే ఎవరు? న్యాయవాది అంటే ఎవరు? ఇప్పుడు న్యాయవాది వృత్తి చేయడానికి 3 సంవత్సరాల లా కోర్సు, లేకపోతే 5 సంవత్సరాల లా కోర్సు చేయాలి కంపల్సరీగా. సో ఆ 3 సంవత్సరాల లా కోర్సు, 5 సంవత్సరాల లా కోర్సు, 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ లా కోర్సు చేసి ఉత్తీర్ణులు అవ్వాలి. ఉత్తీర్ణులు అయిన తర్వాత వాళ్ళని ఉత్తీర్ణులు అవగానే, వాళ్ళు పట్టభద్రులు అవగానే వాళ్ళని లాయర్స్ అంటారు. వాళ్ళని అడ్వకేట్స్ అని అనరు, వాళ్ళని లాయర్స్ అని అంటారు. ఆ తర్వాత లాయర్స్ అయిన తర్వాత వారి యొక్క రాష్ట్ర బార్ కౌన్సిల్లో చేయించుకుని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళు అనుమతి పత్రం ఇస్తారు. ఆ అనుమతి పత్రం ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు కోర్టులో ప్రాక్టీస్ చేస్తానికి, కోర్టులో క్లయింట్ల తరపున, కక్షిదారుల తరపున హాజరవటానికి అర్హులు, వకాలతనామా వేస్తానికి అర్హులు. వారిని అడ్వకేట్ అంటారు. లాయరు 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు పూర్తి చేసిన తర్వాత, లా డిగ్రీ పట్టా పొందిన తర్వాత అతన్ని లాయరు అంటారు, న్యాయవాది అని అనకూడదు. ఎందుకంటే అతను కోర్టులో ప్రాక్టీస్ చేస్తానికి అప్పటికి అర్హత ఉండదు. డిగ్రీ పాస్ అయిన మాత్రాన కోర్టులో వకాలతనామా వేసి కక్షిదారుల తరపున వాదించడానికి అర్హత ఉండదు. కాబట్టి ఆయన లాయర్ అంటారు. అలాగే బారిస్టర్ అంటే ఎవరు? బారిస్టర్ అంటే ఇప్పుడు ఇండియాలో లా చేసే వాళ్ళందరినీ కూడా లాయర్ అంటారు. అదే ఇంగ్లాండ్లో లా చదివిన వాళ్ళని బారిస్టర్ అంటారు. బారిస్టర్ కూడా లాయర్కి మళ్ళీనే మామూలు బారిస్టర్ కోర్సు పాస్ అయి వచ్చిన తర్వాత అతను కూడా కోర్టులో హాజరయ్యి కక్షిదారుల తరపున వకాలతనామా వేసి వాదించడానికి సరిపోరు. బారిస్టర్ కూడా ఇక్కడ ఏ విధంగా అయితే లాయరు అనుమతి పత్రం పొందారో బార్ కౌన్సిల్ నుంచి, అలాగే బారిస్టర్ కూడా పొందితే కానీ ఆయన్ని అడ్వకేట్గా కోర్టులో వాదించే అర్హత రాదు. సో ఈ 3, ఇప్పుడు ఎవరిని అడ్వకేట్ అని పిలవాలి, ఎవరిని లాయర్ అని పిలవాలి, ఎవరిని బారిస్టర్ అని పిలవాలి. ఇకపోతే అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అంటే ఎవరు? అటార్నీ జనరల్ అంటే భారతదేశానికి మొట్టమొదటి లా ఆఫీసర్, లా అధికారి అని కూడా అనవచ్చు మనం తెలుగులో. అతన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తారు. ఎందుకొరకు? ఈ సెంట్రల్ గవర్నమెంట్ కేసులు సుప్రీంకోర్టులో వాదించడానికి, ప్లస్ అనేక సలహాలు పొందుతాకి న్యాయ సలహాదారులాగా సెంట్రల్ గవర్నమెంట్ నియమించుకుంటుంది. అలాగే సాలిసిటర్ జనరల్ అంటే ఆయన్ని నెంబర్ 2 అధికారి అనవచ్చు సుప్రీంకోర్టులో, లీగల్ ఆఫీసర్ అనొచ్చు, న్యాయ సలహాదారు అనొచ్చు సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఆ అటార్నీ జనరల్కి ఈయన సహాయపడుతూ కొన్ని కేసులు ఈయన చేస్తూ ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కేసులు. ఇకపోతే అడ్వకేట్ జనరల్ వచ్చేటప్పటికి గవర్నర్ గారు నియమిస్తారు. అది రాష్ట్రాలకు సంబంధించింది. రాష్ట్ర హైకోర్టులో ఆయన రాష్ట్రాల తరపున కేసులు ఆయన వాదిస్తారు. ప్లస్ రాష్ట్రాలకి సంబంధిత ప్రభుత్వాలకి న్యాయ సలహాదారుడిగా కూడా ఆయన
వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే హైకోర్టులో డిప్యూటీ సాలిసిటర్ జనరల్ అని ఒకరు ఉంటారు. వారు సెంట్రల్ గవర్నమెంట్ కేసులు రాష్ట్ర హైకోర్టుల్లో ఉన్నప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ని కేసులను వీరు వాదిస్తారు. వీటి తర్వాత అడ్వకేట్ ఆన్ రికార్డ్. అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటే ఎవరు? అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటే సుప్రీంకోర్టులో ఎవరైతే కేసులు దాఖలు చేస్తానికి అర్హత పొందారో వాళ్ళని అడ్వకేట్ ఆన్ రికార్డ్ అంటారు. వాళ్ళు సుప్రీంకోర్టు వారు పెట్టిన పరీక్షలు ఉత్తీర్ణులై ఒక 5 సంవత్సరాలు సర్వీస్ ఉండి 4 సంవత్సరాలు ఎక్కడ ఏ కోర్టుల్లో అయినా ఉండొచ్చు ఇండియాలో, 1 సంవత్సరం సుప్రీంకోర్టులో ఉండి పరీక్షలు పాస్ అయ్యి తర్వాత అర్హత పొందుతారు. సో వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళు కేసులు దాఖలు చేయటానికి వాళ్ళ ద్వారానే చేయాలి. ఎవరైనా డ్రాఫ్ట్ చేసుకోవచ్చు, ఎవరైనా వాదించుకోవచ్చు, కానీ వీళ్ళ ద్వారానే అడ్వకేట్ ఆన్ రికార్డు ద్వారానే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయాలి. ఎందుకంటే దాని రూల్స్ అవి వాళ్ళు పగడబందీగా వాళ్ళకి తెలుసు కాబట్టి సులభతరం చేస్తానికి ఆ విధంగా పెట్టారు. ఇకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరు? ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఒక నేరం చేస్తాడు. ఆ నేరం చేసిన ఆ నేరాన్ని ఎవరి మీద అయితే చేశాడో అది కాకుండా ఒక సమాజం మీద చేసిన నేరంగా, సొసైటీ మీద చేసిన నేరంగా పరిగణించి ఆ నేరాన్ని ప్రాసిక్యూట్ చేస్తాం ప్రభుత్వం చేపడుద్ది. సో ఆ ప్రభుత్వం ఎవరి ద్వారా ఈ కేసులు నడుపుతుందంటే క్రిమినల్ కేసులు చేస్తానికి అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ని నియమిస్తారు. సో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా ప్రభుత్వం ఈ క్రిమినల్ కేసుల్ని కోర్టుల్లో నడిపిస్తుంది విక్టిమ్ తరపున. అలాగే గవర్నమెంట్ ప్లేడర్. గవర్నమెంట్ ప్లేడర్ అంటే ఏ విధంగా అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్రిమినల్ కేసులు రాష్ట్రం తరపున ప్రభుత్వం తరపున కండక్ట్ చేస్తారో అలాగే గవర్నమెంట్ ప్లేడర్ సివిల్ కేసుల్లో ప్రభుత్వం తరపున కోర్టుల్లో వాదిస్తారు. సో ఇవి ఎవరిని ఏ విధంగా పిలవాలి? అడ్వకేట్ని లాయర్ అనకూడదు, లాయర్ని అడ్వకేట్ అనకూడదు. అలాగే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మీ అందరికి ఇంకా అర్థమయ్యేటట్లు చెప్తానికి ఒకసారి మళ్ళీ వీటిని నేను ఒకసారి చెప్తాను. లాయర్ అంటే లా డిగ్రీ పొంది లాలో ఉత్తీర్ణులయ్యాతని లాయర్ అంటారు. ఆ లాయరు ఆ పరిస్థితిలో క్లయింట్ తరపున కోర్టులో వకాల్తాలు వేసి వాదించడానికి అతనికి అర్హత ఉండదు. ఎప్పుడు అర్హత వస్తుంది? అతను సంబంధిత బార్ కౌన్సిల్లో, రాష్ట్ర బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకుని తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు పెట్టిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన తర్వాత ఆయనకి బార్ కౌన్సిల్ వారు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ లేకపోతే ఒక లైసెన్స్ అనుకోవద్దు, మీకు సులభతరంగా అర్థం కావాలంటే, లేకపోతే ఒక అనుమతి పత్రం జారీ చేసిన తర్వాతే అతను అడ్వకేట్గా, న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెడతారు కోర్టుల్లో. ఆయన్నే అడ్వకేట్ అంటారు. అలాగే బారిస్టర్ అంటే ఎవరు? బారిస్టరు ఇండియాలో లా కోర్స్ చేసిన వాళ్ళని లాయర్ అంటారు. అదే ఇంగ్లాండ్లో లా కోర్స్ చేసి ఉత్తీర్ణులై వచ్చిన వాళ్ళని బారిస్టర్ అంటారు. బారిస్టర్ కూడా లాయర్కి మళ్ళీనే కోర్టులో డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తానికి కుదరదు. వారు కూడా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవ్వాలి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు పెట్టిన పరీక్ష పాస్ అవ్వాలి, అలాగే అనుమతి పత్రం పొందాలి. బార్ కౌన్సిల్ నుంచి, సంబంధిత బార్ కౌన్సిల్ నుంచి అనుమతి పత్రం పొందవలసిందే. ఈ 3. ఇకపోతే నేను ఆల్రెడీ చెప్పున్న అటార్నీ జనరల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారిని నియమిస్తారు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కేసులు చూస్తమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి న్యాయ సలహాదారుడిగా కూడా ఆయన చేస్తూ ఉంటారు. సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ ఈజ్ నెంబర్ 1 లా ఆఫీసర్ ఇన్ సుప్రీం కోర్ట్. అలాగే సొలిసిటర్ జనరల్ నెంబర్ 2 లా ఆఫీసర్ అనవచ్చు. ఆయన కూడా అటార్నీ జనరల్కిలో కొంత వర్క్ షేర్ చేసుకుంటారు. ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేసులు చేస్తారు. ఇక స్టేట్కి వచ్చేటప్పటికి, స్టేట్ హైకోర్టుకి వచ్చేటప్పటికి అడ్వకేట్ జనరల్ని గవర్నర్ గారు నియమిస్తారు.
గవర్నర్ గారు మన సంబంధిత రాష్ట్రాల్లో గవర్నర్ గారు నియమిస్తారు. వారు రాష్ట్ర గవర్నమెంట్కి, ప్రభుత్వానికి సంబంధించిన కేసులు ఆయన హైకోర్టులో వాదిస్తారు, రిప్రజెంట్ చేస్తారు. అలాగే డిప్యూటీ సాలిసిటర్ జనరల్ ఆయన హైకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ కేసులు, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని నియమిస్తుంది, ఈయన నియమిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కేసులు హైకోర్టులో రిప్రజెంట్ చేస్తారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఒక వ్యక్తి ఎవరి మీదైనా నేరం చేసినప్పుడు ఆ నేరాన్ని సమాజం మీద చేసిన నేరంగా, క్రైమ్ అగెయిన్స్ట్ సొసైటీగా పరిగణించి ఆ కేసులు గవర్నమెంట్ తరపున, విక్టిమ్ తరపున కండక్ట్ చేస్తానికి సంబంధిత గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియమించి వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకుంటారు. అది క్రిమినల్ కేసులు. అదే సివిల్ కేసులకు వచ్చేటప్పటికి గవర్నమెంట్ ప్లేడర్ని నియమించి ఆ సివిల్ కేసులు గవర్నమెంట్ ప్లేడర్ ద్వారా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల తరపున ఆయన కోర్టులో వాదిస్తారు. ఇది విన్న తర్వాత మీ అందరికీ ఈ పదాల్లో ఉన్న గజిబిజి కన్ఫ్యూజన్ పోయి ఎవరిని ఏ విధంగా సంబోధించాలో అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మళ్ళీ వేరే వీడియోలో ఈ చట్ట సంబంధమైన విషయాల్ని తెలుగులో సులభంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ, క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.